ప్రాణం పట్టాను కొద్దిగా ఫస్ట్ కదా ఓకే కాన్ఫిడెన్స్ ఉన్నాయి భయపడక అయ్యేది అవుతుంది ఎట్లయితే అట్లయితుంది మనం కష్టపడతాం మా ఒత్తిడి పెట్టుకోకు మళ్ళీ మీ అందరం వచ్చినాం పాస్ కావాలి ఎట్లయితే అట్లయితుంది మనం కష్టపడతాం మా వంతు అవుతున్నామా లేదా అని చూడాలి అంతేగాని ఏదో పెద్దగా టెన్షన్ పెట్టుకోవచ్చు ఉన్నాయి మర్చిపోతాం టెన్షన్ పెడితే ఉన్నాయి మర్చిపోతాం ఎట్లయితే అట్లయితుంది బాగా చదవటం బెస్ట్ నువ్వు చదువుతావు అని చెప్పడానికి రాలేదు మీకు మళ్ళీ కలుద్దామని వచ్చినాయి ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చినాయి అర్థమైందా మేము మర్చిపోలేము సార్ జీవితంలో మా పిల్లలకు బట్టలు ఇస్తే సంతోషంతో నా పిల్లలకైతే నేను మా ఆయన చేయలేదు సార్ ఇంత మంచి సరే ఇంకా చేద్దాం కానీ నీ జాగా దొరుకుతుందేమో మరి ఇల్లన్నా అప్పుడు చేద్దామంటే నువ్వు ఆ జిల్లపల్లి ఏమైంది మనం అనుకున్నాం కదా బోధాన్ పోచంపల్లి మాట్లాడు నీతో జిబ్లక్పల్లి పోచంపల్లి అడిగినాక జిబ్లక్పల్లిలో ఉంటది కానీ ఒక్కదాని అవుతావు అనుకున్నాను ఇప్పుడు వద్దు కదా అది అంత అర్థం ఉంది కదా సార్ అక్కడ మంది లేరు మళ్ళా ఒకదాని ఉండాలంటే ఉండలేదు కదా సార్ నేను పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందరు పోతేనో కలకలాడుతూ భయం లేకుండా ఉంటుంది మన ఒక్కడే ఉంటే బాగుండేది కదా సార్ ఇక్కడ నేను వచ్చిన కాంచి వీళ్ళందరి సహకారము ఈ ఊరోళ్ళ సహకారము ఇక్కడ రాకపోతే నాకు చచ్చిపోను సార్ నేనైతే బతకపోదు ఆరోగ్యం మంచిపోయిందమ్మా అది పర్వాలేదు సార్ కొద్ది ప్రాణం పట్టినట్టే కనపడుతుంది మంచిది పర్లేదు అనిపిస్తుంది కానీ ఈ కొద్ది తినాలి మరి భరత్ చంద్ర ఏం కావాలో చెప్పండి చేద్దాం కానీ మర్చిపోలేదు నా జీవితంలో అసలు నేనైతే ఇంకొకటి రావడం మాకు సహాయాన్ని అందించడం మర్చిపోలేదు సార్ మేము ఇప్పటికీ మంచిగా అయితే మాకు చాలా సంతోషం సార్ నేను చాలా సంతోషపడ్డాను పిల్లల బట్టలు చూసి ఆ బియ్యము పప్పులు అవి ఇచ్చిపోయారు సార్ మాకు ఎంత సంతోషపడ్డాము అక్కడ మిడ్ డే మీల్ తింటున్నాం మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది అక్కడ మంచి టీచర్లు అందరూ మంచి చూసుకుంటారా స్పెషల్గా చెప్తున్నా నా క్యాండిడేట్ కదా నువ్వు మరి మ్యాక్సిమం ట్రై చేస్తే నువ్వు ఒత్తిడి పెట్టుకోకు ఒకటే అది చెప్దామని వచ్చింది అది సార్ దత్తం తీసుకుంటూ చదవకపోతుంది అట్లా ఏమనుకో మ్యాక్సిమం చదువుతున్నావు నీ ప్రయత్నం చేస్తున్నావు మేడం అయితే అబ్బా సార్ వేసేసారు అమ్మ బాగా ఇప్పుడు హ్యాపీగా లేట్ అయింది కానీ ఇంతకుముందు హెడ్ మాస్టర్ ఇచ్చాం కదా మనం ఇప్పుడు అక్కడ ఇస్తావా చేసిందా బ్యాలెన్స్ ఉన్నాయంట కొన్ని ఇంకా చూస్తే అవసరం చేపిస్తా అని చెప్పాను ఇస్తారా ఏం చేస్తారు భరత్కి ఇద్దాం సార్ హెచ్ఎం స్కూల్లో హెడ్ మాస్టర్ ఆమె అయితేనే కరెక్ట్ చూస్తుంది కదా అడిగారు సెట్స్ ఒకటి బాగా చదువు ఈజీగా ఉన్నాయి చదువు టఫ్ ఉన్నాయి చదవకు ఈజీగా ఉన్నాయి చదువు ఇది ఎప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎన్ఆఫ్ ఏ ఇన్ బి డిస్జాయింట్ సెట్స్ అంటారు కదా ఎన్ఆఫ్ ఏ ఇన్ బి ఈక్వల్ టు ఎన్ఆఫ్ ఏ ప్లస్ ఎన్ఆఫ్ బి మైనస్ ఎన్ఆఫ్ ఏ సెక్షన్ బి ఉంటుంది ఇది 0 అయితే ఇది ఫార్ములా ఇది వస్తుంది అన్నట్టు ఇది చదువు ఇక అక్కడ కూడా కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు కదా 1 మార్క్ క్వశ్చన్స్ ఏబి ఇచ్చి ఏ ఇన్ బి అడుగుతారు కదా ఐడియా ఉంది కదా ఈ చాప్టర్ 1 నెంబర్ పర్లేదు ఇది హార్డ్ ఉన్నది టఫ్ ఉన్నది వదిలిపెట్టేసాను ఇప్పుడు చదివితే కష్టం అవుతుంది పాస్ మందం చూసుకోవాలి ఇప్పుడు అంతే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని చేయటం ఇది పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీకే కూడా కే ఎంత అంటే జస్ట్ వాల్యూ పెట్టడం ఇది కొన్ని ఈజీ ఉన్నాయి చూడు x² - 2x + 1 ఉంది పీ ఆఫ్ 1 x బదులు 1 పెట్టు
1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 1 మైనస్ 1 ప్లస్ 1 0. కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది 0 కాబట్టి. కొన్ని ఈజీగా ఉన్నాయి, దీని తప్ప వేరే చేయకు ఇక, కొత్త ఏం పట్టుకోకు ఇక, ఈ బుక్కే. నేను ఏదో నువ్వు 3 నెలలు పోలే కదా, నీ నుంచి ఏం పెద్దగా మార్కులు కాదు, పాస్ అయితే చాలన్నట్టే, అంతే కదా. కొన్ని ఈజీ ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది ఈజీగానే ఉంటుంది. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములాలు తెచ్చుకుంటే చాలు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్రొడక్ట్ అంటే సి బై ఏ, దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇది డైరెక్ట్ ఫార్ములాలో, ఈ ఫార్ములా చదివితే చాలు. రూట్స్ కనుక్కోవటం ఉంటుంది. మీ సార్కి మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పి. మ్యాథ్స్ ఎగ్జామ్ ఇప్పుడు టైం టేబుల్లో ఇప్పుడు ఉందా? ఎప్పుడు ఇస్తారు కదా మరి? ఈ ప్రోగ్రెషన్స్ ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కొద్దిగా చెట్టు మొత్తం బయాడ్ చేయి అంతే. ఆరిజిన్ ఉంటేనే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే, 2 పాయింట్స్ అయితే మాత్రం ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై స్క్వేర్ అండర్ రూట్ పాయింట్స్ తీసుకుంటే అయిపోతుంది. తర్వాత ఎమిస్ట్ ఎన్ రేషియోలో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇది బై హార్ట్ చేయడమే సెక్షన్ ఫార్ములా. ఏ పాస్ అయితే నువ్వు బాగానే ఉంది ఐడియా. ఇదేం